కాళేశ్వరం కృంగిపోయింది కాదు నాయన. కాళేశ్వరంలో మేడిగడ్డ ఈజ్ వన్ పార్ట్. ఆ వన్ పార్ట్ ఏదైతుందో 2 పియర్స్ కృంగేది దాదాపు 33 మాసాలు గడుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 31 మాసాలు గడుస్తుందని చెప్పి అంటున్నా. మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి కూడా సంవత్సరం దాటిందని చెప్పి అంటున్నా. ఎన్డీఎస్ఏ కూడా ఏదైతుందో మేడిగడ్డను తగు మరమ్మతులు చేసి వినియోగించుకోమని చెప్పింది. చెప్పింది. ఇక అన్నారం సుందీలు ఏదైతే గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ మేడిగడ్డ, ఇక్కడ గమనించాల్సింది దయచేసి, వితౌట్ సపోర్ట్ ఆఫ్ మేడిగడ్డ వీళ్ళ కన్నెపల్లి నుండి ఏదైతున్నదో మనం పైకి ఎగువకు 3 టీఎంసీ నీటిని మనం ఎత్తిపోతున్నటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ నీరు ఏదైతే కిందికి వృధాగా దాదాపు 1,00,000 క్యూసెక్ నీరు కిందికి వృధా పోతుందని చెప్పి అంటున్నా. నీకు 30,000 క్యూసెక్ నీరు పోతే ఆల్మోస్ట్ యూ కెన్ లిఫ్ట్ 3 టీఎంసీ వాటర్. ఆ స్కోప్ ఉన్నది. పైకి అన్నారం సుందీలు ఏదైతుందో మన వినియోగంలోకి అనుకూలంగా ఉన్నాయి. దాన్ని వినియోగించకుండా వాస్తవంగా వల్ల ఎల్నినో కరువు అనేది ప్రకృతి వల్ల ఏర్పడుతుంది. కానీ దానికి బయటపడే అవకాశం ఉండి కూడా రేవంత్ రెడ్డి మన కరువులోకి నెడుతుందని చెప్పి అంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఎదుర్కోపోయేటువంటి కరువు ఏది ఇస్తుందో ఇది ప్రకృతితో ఎదుర్కొనే కల్పించే కరువు భావించడం వీలేదు. రేవంత్ రెడ్డి సృష్టించి ఇలా తెలంగాణ రైతాంగాన్ని ఏదైతుందో కరువులోకి నెట్టుతున్నట్టు భావించాలని చెప్పంటున్నా. గతంలో నిర్మాణంలో ఉన్నప్పుడే కొన్ని అనుమానాలు ఉన్నాయి, కూలిపోయే అవకాశాలు ఉంటాయని ఇంజనీర్లు కేసీఆర్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చెప్తారు. ఇప్పుడు ఆయన ఊహించుకుంటే ఎవడేం చేయాలనే? ఊహించుకుంటే ఎవడేం చేయాలని చెప్పంటున్నాను నేను. వాళ్ళు ఏదైతే సాంకేతికంగా సిడబ్ల్యూఎస్ఏ అనుమతులతోని, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులతోనే ఏదైతున్నదో వీళ్ళ మేడిగడ్డ కానీ అన్నారా కానీ సుందీల బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇలా తగు అనుమతులతో చేసినట్టు ఒక బ్యారేజ్ ఏదైతుందో అన్ఫార్చునేట్ ఒక పేరు కుంగింది. అన్ఫార్చునేట్లీ దట్ కెన్ బి హ్యాపెన్ టు ఎనీ బ్యారేజ్, ఎనీ ప్రాజెక్ట్. వీళ్ళ ఎస్ఎల్బిసి నిర్మాణ దశలో ఏదైతుందో అది పడిపోయి ఒక 8 మంది కార్మికులు చనిపోయిందా. ఇంతవరకు ఏదైతుందో ఆ కార్మిక శవాలను వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం అని చెప్పడం రేవంత్ రెడ్డి. అసమర్థ ప్రభుత్వం, కనీసం శవాలను వెలికి తీయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం చెప్పంటున్నాను. అంటే కన్నపల్లికి సంబంధించిన పంప్ హౌస్లు ఏ విధంగా స్టార్ట్ చేయమంటారు? బీఆర్ఎస్ హయాంలోనే మునిగిపోయినాయి అనుకుంటా కొన్ని. ఇప్పుడు కాదు బాబు, బీఆర్ఎస్ హయాంలో ఏదైతుందో అప్పుడు 29 లక్షల క్యూసెక్ వరద వస్తే ఏదైతుందో అది మునిగింది. దానికి డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో కాంట్రాక్టరే ప్రభుత్వంపై రూపాయి భారం లేకుండా ఆ మొత్తం దాన్ని మరమ్మతు చేసి పంపులన్నీ కూడా రెక్టిఫై చేసి అప్పుడు మనకు ఎన్నికల ముందు ఏదైతుందో వాటర్ లిఫ్ట్ కూడా చేయడం జరిగింది. 22లో ఏదైతుందో వాటర్ లిఫ్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో వాటర్ లిఫ్ట్ చేయడానికి ఆల్ పంప్స్ ఆర్ ఇంటాక్ట్. అవన్నీ ఏదైతుందో వాటర్ పైకి అన్నారంకి సుందీలకు ఎత్తిపోయడానికి ఏదైతుందో మనకు వినియోగానికి అనువుగా ఉన్నాయి. అసెంబ్లీకి రమ్మంటున్నాడు కదా కేసీఆర్. అరే ఇప్పుడు నాయన నీకు అసెంబ్లీకి కేసీఆర్ గారు వస్తాడు, అవసరాన్ని బట్టి కేసీఆర్ గారు వస్తారా? అరే ఇప్పుడు చెప్తుంది హరీష్ రావు గారు చెప్పింది కదా ఎలా రిపేర్ చేయాలని. ఆ మాత్రం నీకు ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లనే? యువర్ చీఫ్ మినిస్టర్, నీకు టెక్నికల్ సపోర్ట్ ఉంది. థింక్ పాజిటివ్లీ. నువ్వు ఏదైతుందో మనసంతా విషయం నింపుకొని ఏదైతుందో నెగిటివ్ అప్రోచ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం పనిచేస్తాదే. ఏ ప్రభుత్వంగా అనేది పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అసలు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి పాజిటివ్ థింకింగ్ అనేది ఉన్నదని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఏ విధంగా కన్నెపల్లికి నీటిని ఎత్తిపోసేటువంటి అవకాశం ఉంది. యూ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్. ఇవాళ ఏదైతే హరీష్ రావు గారే కానీ కేటీఆర్ గారే కానీ ఏది ఇస్తుందో టెక్నికల్లీ ఎవ్రీబడి సజెస్టింగ్. నేను యాకమని ఈటల రాజేందర్ గారు చెప్పిందని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏది ఇస్తుందో అది ప్రజాహితం కోసం రైతాంగం వినియోగపడే విధంగా వినియోగించుకోవటం ప్రభుత్వ బాధ్యత. వినియోగించకుండా ఏది ఇస్తుందో అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పంటున్నాను. వీళ్ళు అందుకే ఒక సందర్భంగానే నేను ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి పట్టిన శని అని చెప్పంటున్నాను. ఎవరైనా పాజిటివ్ థింక్ చేస్తాడా, నెగిటివ్ థింక్ చేస్తాడా? ముఖ్యమంత్రి అయిన వాడు ఏది ఇస్తుందో పాజిటివ్ థింక్ చేయాలి. నువ్వు పాజిటివ్ థింక్ చేయకుండా నీ మైండ్ అంతా విషయం నింపుకొని ఎట్లా కేసీఆర్ దోషిగా నిలబెట్టాలి, వీళ్ళు ఎట్లా వాటర్ లిఫ్ట్ చేస్తే కేసీఆర్ మళ్ళీ ఎక్కడ మంచి పేరు వస్తుందో. వాటర్ లిఫ్ట్ చేస్తే ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని హర్షిస్తారు ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉందని చెప్పని. అది రాకుండా చూడటానికి కొరకు ఇంకో ఈ కుట్రపూరితంగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి కరువుతో ఇవాళ రైతాంగాన్ని ఇబ్బందులు గురి చేస్తుండని చెప్పని చెప్తాను. మరి అవగాహన ఉన్నట్టే మాట్లాడుతున్నాడే. ఇప్పుడు కింద ఏదైతున్నదో
నీకు కేవలం ఇంటేక్ వెళ్తూ వాటర్ లిఫ్ట్ చేసే ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ ఎవరు చూసినా కానీ ఏది ఇస్తున్నదో వీళ్ళు మేడిగడ్డ సపోర్ట్ లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్ట్ చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది. వీళ్ళ వాటర్ ఫ్లో ఈజ్ అబౌట్ 1 lakh. మీకు 1 lakh కాదు, నీకు 11,000 క్యూసెక్ ఒక టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు. 11,000 క్యూసెక్ ఒక టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు. వీళ్ళ 33,000 క్యూసెక్ పైన ఉన్నట్టయితే 3 టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పంటున్నాం. వీళ్ళకి కావాలంటే రబ్బర్ డ్యామ్ కట్టొచ్చు, ఇసుక బస్తాలు వేసి అడ్డం. ఇవాళ ఒక బ్యారేజ్ నిర్మాణం చేసే సమయం లోపల వాటర్ని ఒక సైడ్కి వెళ్ళి ఇంకో సైడ్ డైవర్ట్ చేస్తారు. ఒక బ్యారేజ్ నిర్మాణం చేస్తున్నప్పుడు, ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం? వాటర్ని ఏదైతే ఒక పాయకి వెళ్ళి ఇంకో పాయకి డైవర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మనం ఆ ఎగో పాయకి వెళ్ళి దిగువ పాయకి వాటర్ వచ్చేటట్టు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇవాళ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో దిగువన ఉన్నది. ఫార్చునేట్లీ ఏదైతుందో ఇది దిగువన ఉన్నది. దట్స్ వై వాటర్ ఏదైతే మనకి ఇంత ఎక్కువ ఫ్లో వస్తుంది. దాని ఏదైతుందో ఇట్ కెన్ బి. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్ థింక్ పాజిటివ్లీ. ఒక ప్రభుత్వ అధినేత ఏదైతుందో పాజిటివ్గా ఆలోచన చేయాలి, కానీ నెగిటివ్ థింకింగ్ ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేత పనికిరాదని చెప్పండి. అరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కాంట్రాక్టర్ నువ్వు కాంట్రాక్ట్ నీకు అది ఉంది, అందులో లాభాలు ఏ విధంగా పొందాలని చెప్పని. రేవంత్ రెడ్డి ఆలోచన ఎప్పటికీ ఏదైతుందో ధనార్జన, అంతే తప్ప నీకు ఉండదా? కేసీఆర్ ఇవాళ ఎల్ఎన్టీ ఏదైతుందో ప్రపంచ ప్రఖ్యాతి చెందినట్టుగా నిర్మాణ సంస్థ. ఎల్ఎన్టీ ప్రపంచ ప్రఖ్యాతి చెందినట్టుగా నిర్మాణ సంస్థ. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తను మాట్లాడిన నిరాధారమైన ఆరోపణలను స్పందిస్తూ ఈరోజు ఇక్కడ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, అనేక అన్నారం, సుందిల్లా, కాళేశ్వరం, మేడిగడ్డ, కన్నెపల్లి ఇక్కడి నుంచి మొదలుకొని అనేక టన్నెల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దాని మీద క్లియర్గా వివరించడం జరిగింది. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మాట్లాడితే తుమ్మిడిహెట్టికి పర్మిషన్ వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారని ఈరోజు ఛాలెంజ్ కూడా చేశారు మా హరీష్ రావు గారు కూడా. తుమ్మిడిహెట్టికి పర్మిషన్ వస్తే చూపించమని మీడియా సాక్షిగా కూడా చెప్పారు. ఇవన్నీ బోగస్ మాటలు చెప్పుకుంటూ కాలం వెలిబుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ కళ్ళు తెరవండి. మాట్లాడితే ఇక్కడ వర్షాలు పడలేదు, ఇవన్నీ కూడా ఎల్నినో వస్తుంది, ఎల్నినో ద్వారానే కరువు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో హెచ్చరికలు జరుగుతున్నా కూడా మన పక్క నుంచే పోతున్న గోదావరి నీళ్లను పట్టుకోవడానికి మన చేత కావట్లేదు, మన ప్రభుత్వానికి చేత కావట్లేదు అనేది మొన్న 3 రోజుల క్రితం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దాదాపు బుద్ధి చెప్పినంత పని మా హరీష్ రావు గారు ఇప్పుడు ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బుద్ధి చెప్పినంత పని కాదు, ఎందుకంటే నీళ్లు ఎన్ని క్యూసిక్ల నీళ్లు పోతున్నాయో కూడా మీడియాకు తెలుసు. ఇవాళ పిల్లలు కూడా ఆన్లైన్లో చూస్తున్నారు అన్నీ ఎక్కడి నుంచి ఎట్లా పోతున్నాయో. ఈరోజు 89,230 క్యూసిక్ల నీళ్లు వేస్ట్గా సముద్రం పాలైపోతున్నాయి. దాన్ని కొంచెం మోటార్లు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు నిండుతాయి, చెరువులు నిండుతాయి, రైతుల కళ్ళలో ఆనందం ఉంటుంది, హైదరాబాద్కు నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వివరించారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మేము ఎక్కడ అధికారంలోకి వస్తామో అనే భయంతో దాన్ని ఆపడానికి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును డ్యామేజ్ అయింది, కూలిపోయింది, కుంగిపోయింది అని చెప్పుకుంటేనే 3 ఏళ్ళు దాటించాం, ఇంకా 2 ఏళ్ళు కూడా దాటించే ప్రయత్నం చేస్తాం. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పారు రిపేర్ చేయొచ్చని, మీ ఇంజనీర్లు చెప్పారు చేయొచ్చని, దాన్ని 2 పిల్లర్లు చేసుకుంటే అయిపోద్ది, దీనికి సంబంధం లేకుండా కూడా కన్నెపల్లిలో కూడా నీళ్లు పోయేదాన్ని కూడా తెచ్చుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా హరీష్ రావు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కన్నెపల్లి పంప్ హౌస్ లాంచ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి రైతుల కళ్ళలో ఆనందం చూడండి. లేదా మీరు ఇట్లాగే మీ గురుదక్షిణ కోసం కిందికి నీళ్ళు వదిలిపెట్టి ఈ నీళ్ళు వస్తే మళ్ళీ పంటలు పండితే మళ్ళీ యూరియా కావాలి, మళ్ళీ ధాన్యం కొనాలి, మళ్ళీ మొక్కలు కొనాలి, ఇవన్నీ కొనలేక మా చేతగాకనే కొంత పార్ట్ తగ్గించుకుందామని, మీ బరువును తగ్గించుకోవాలని, బోనస్లు ఇవ్వాల్సి వస్తే ఇవన్నీ తగ్గించుకోవాలని మీ ప్రయత్నం చేసుకుంటూ పోతే గతంలో కూడా మేము చెప్పాం మీ దగ్గరికి. మేము కూడా బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రాలో కట్టే దాని మీద అందరం అఖిలపక్షం కావాలంటే కూడా మా కేసీఆర్ గారు నన్ను కూడా పంపించారు, దానికి కూడా నేను రావడం జరిగింది. ప్రభుత్వంకు మేము సపోర్ట్ చేస్తామన్నా కూడా మేము ఎంత చేసినా కూడా మీరు మీ అదే దారిలో పోతున్నారు. కరెక్ట్గా కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరానికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ పేరు వస్తుందని మీరు చెప్పి ఎన్ని దుష్ప్రయోగాలు చేసినా కూడా, ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు చేసినా, ఎంత బదనాం చేయాలనుకున్నా కూడా
తెలంగాణ రాష్ట్ర రైతులకు ఖచ్చితంగా తెలుసు. ఇది కేసీఆర్ గారి ముందు చూపుతోని కరువైనా ఎంత డ్రాట్ వచ్చినా కూడా నీళ్లు అక్కడ మేడిగడ్డలో ఉంటాయని చెప్పేసి అక్కడ కూడా ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా క్లియర్గా చూపించారు. ఇంత చక్కగా వివరించిన తర్వాత కూడా మీరు ఇంకా మాట్లాడడం సిగ్గుచేటు. ఏమాత్రం కూడా మీరు తెలంగాణ రైతుల పట్ల జాలి ఉన్నా, మీకు కనీసం చిత్తశుద్ధి ఉన్నా ఈ రోజు ఇమ్మీడియట్గా కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భద్రాచలంతో పాటు 40 గ్రామాలు కొట్టబోతారు. ఎప్పుడు ఏమి కొట్టుకపోవండి. కన్నెపల్లి పంప్ ఆన్ చేస్తే కొట్టుకుపోతాయండి. నీళ్లు ఆన్ చేస్తే నీళ్ళు షిఫ్ట్ చేసుకుంటాం. కొట్టుకపోయేది లేనే లేదు. కొట్టుకపోయేది అంటే 100 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ గత సంవత్సరం 100 సంవత్సరాల చరిత్రలో రాని వరద వస్తేనే తట్టుకున్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఈ చిన్న వాటర్కి, ఇప్పుడు కొద్ది వాటర్కే కొట్టుకుపోతుంది అనేది అబద్ధం. కేవలం కాలయాపన చేస్తూ డైవర్ట్ రాజకీయాలు చేస్తూ వాళ్ళకి కనీసం దీని మీద అవగాహన కూడా లేదని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా కాళేశ్వరం గురించి మాట్లాడినటువంటి మాటలు మీరేమని చూస్తారు? ప్రపంచంలో ఉన్నటువంటి అబద్ధం అంతా ఒక్క చోట జమగూడితే, ఆ అబద్ధం అంతా ఒక ఆకారం దాలిస్తే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అవకాశం కాదు, అది నిజం. అబద్ధం అంతా ఒక ఆకారాన్ని దాలిస్తే అది రేవంత్ రెడ్డి. ప్రతి మాట అబద్ధమే. నిన్న తాను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అబద్ధమే అని స్పష్టంగా ఇవాళ మా మాజీ మంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారితో పాటు ముందు వరుసలో ఉన్నటువంటి హరీష్ రావు గారు నిరూపించడం జరిగింది. ఏ స్థాయి అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎంత చిల్లరగా అబద్ధాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అదే అబద్ధాలు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏదన్నా అబద్ధాలు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత కూడా ఆ గద్దె కన్నా విలువనివ్వాలి కదా, ఆ సీటు కన్నా విలువనివ్వాలి కదా. మరి ఆ ఇవ్వనటువంటి పరిస్థితి ఆయనే చెప్పుకుంటా ఉన్నారు. ఇంకో మాట కూడా, ఇక అన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పినా ఒక్కోసారి నిజమే చెప్తారు, ఒక్కోసారి పొరపాటుగా. ఎక్కడికి పోయినా ఇజ్జత్ లేదని చెప్తా ఉన్నారు. ఇజ్జత్ లేనిది అందులో సగం అబద్ధం సగం నిజం. ఇజ్జత్ లేనిది తెలంగాణ ముఖ్యమంత్రి స్థానానికి కాదు, ఇజ్జత్ ఇవ్వండి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానానికి కాదు. కేసీఆర్ గారు ప్రపంచమంతా గౌరవించింది, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ గౌరవించిండ్రు, యావత్ భారతదేశం గౌరవించింది. మరి ఇజ్జత్ లేనిది మీకు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సీటుకు కాదు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఇజ్జత్ ఇస్తలేరు, అంతే. అది నిజం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మరి ఢిల్లీకి పోయినా ఇజ్జత్ ఇస్తలేరట, పక్క రాష్ట్రానికి పోయినా ఇజ్జత్ ఇస్తలేరట, ఇక్కడున్నా ఇజ్జత్ ఇస్తలేరట. అది మాత్రం నిజం. ఎందుకు అనంటే మీ తీరట్లా ఉన్నది, మీ పాలన అట్లా ఉన్నది, మీ చేతగానితనం అట్లా ఉన్నది, మీ అసమర్థత అట్లా ఉన్నది, మీ వైఫల్యం అట్లా ఉన్నది. మీరు విఫలం చెందినరు, మీకు పాలన చేతనైతలేదు. ఏం మాట్లాడినా అయ్యా మరి 5-6 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవట, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఇతర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకి జీతాలు అయ్యా అంటే కేసీఆర్ రావాలి, సభలో చర్చ చేయాలి. అయ్యా కాళేశ్వరం నీళ్లు మేడిగడ్డ దగ్గర పోతా ఉన్నాయి, కేసీఆర్ రావాలి, సభలో చర్చ చేయాలి. అయ్యా మరి 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగులు, కేసీఆర్ రావాలి, సభలో చర్చ చేయాలి. అయ్యా నువ్వు ముఖ్యమంత్రివా, కేసీఆర్ ముఖ్యమంత్రివా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయగలరో చేయండి. మీరు పదే కేసీఆర్ గారు వస్తేనే చేస్తా అంటే మరి చేత కాకపోతే తప్పుకోండి, కేసీఆర్ గారే వస్తారు, పాలన చేసి చూపిస్తారు. ఒక 3 నెలలు నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను, నాకు జీతము బత్తెము వద్దు, కారు బంగ్లా కూడా వద్దని హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు కదా. కాళేశ్వరం ఏదైతే 2 పిల్లర్లు, మేడిగడ్డలో 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో వాటిని రిపేర్ చేసి చూపిస్తాను. మరి 31 నెలలు గడిచింది, ఇంతవరకు దాని రిపేర్ ప్రస్తావన తీసుకురారు. ఇసుక దందా జరుగుతున్నది, వేల లారీల ఇసుకను దోడేస్తూ ఉన్నారు. నీళ్లు దోడి ప్రజలకు మేలు చేస్తారనుకుంటే, నీళ్లు దోడి తాగునీటి ఎద్దడిని తీరుస్తారనుకుంటే, కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా ఇచ్చాడు, ప్రజలకు తాగునీటి అవసరాలు కాళేశ్వరం నుంచి తీరుతూ ఉన్నాయి. ఆ నీళ్లు దోడి ప్రజలకు తాగునీరిస్తాడు, ఆ నీళ్లు దోడి చెరువులు కుంటలు నింపుతాడు, ఆ నీళ్లు దోడి ప్రాజెక్టులు నింపుతాడు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి మట్టం మరి ప్రమాద స్థాయిలో ఉన్నది, లేదు, నీళ్లు లేవు అక్కడ. మరి అనేక ప్రాజెక్టులు ఎండిపోయినాయి. ఒకప్పుడు నిజాం సాగర్ ఎండిపోతే, ఎస్ఆర్ఎస్పి ఎండిపోతే
ఇదే జలాలు కదా, కాళేశ్వరం జలాలతోనే నింపుకున్నాం కదా, చెరువులు కుంటలన్నీ మత్తళ్ళు దుంకినాయి కదా, వాగులు వంకలన్నీ పొంగి పారినాయి కదా. ఆ పరిస్థితి నాడు ఉంటుంది ఎట్లా, నేడు ఉండదు ఎట్లా. మేడిగడ్డను ఒకదాన్ని పక్కన పెట్టండి, రిపేర్ చేయడం చేత కాకపోతే మేము వచ్చినాక చేసుకుంటాం. మీరు ఇప్పుడు పోతున్నటువంటి ఏపీకి బాబుకు తరలిపోతున్నటువంటి మరి డెల్టాకు ధవళేశ్వరానికి తరలిపోతున్నటువంటి నీళ్లను ఎత్తిపోయండి, కన్నెపల్లి పంప్ హౌజ్లను ప్రారంభించండి అని అడిగితే మీకు చేత కాకపోతే మేము చేస్తాము, ప్రజలను తీసుకొని ప్రజలతో పాటు మేము చేస్తామని చెప్తే ఇలా సీఎం కేసీఆర్ గారు రావాలి సభకంటారు. అయ్యా కేసీఆర్ జపం చేయకపోతే మీరు బతకరా? కేసీఆర్ పేరెత్తకపోతే మీరు బతకరా? మీకు పాలన చేత కాదా? కేసీఆర్ గారు ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పిండ్రు, మీకది జ్ఞాపకం లేకపోతే, మీకది గుర్తు లేకపోతే, మీ వల్ల పాలన చేత కాకపోతే దానికి మేమెట్లా బాధ్యత వహిస్తాం? మీరు అవకాశం ఇస్తే నేను పాలిస్తాను. రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు ఏ స్థాయికి తీసుకుపోయినో మీ అందరికీ తెలుసు. తలసరి ఆదాయం ఎట్లా పెరిగిందో తెలుసు. దేశం కేంద్రం తలసరి ఆదాయం కన్నా, దేశం తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతలకు ఎక్కువ. ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఉంటాయి. అటు వ్యవసాయం, మరి పంజాబ్ను హర్యానాను తలదన్ని పంట విస్తీర్ణం పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. ఒక అన్నం గిన్నెగా దేశానికి అన్నం పెట్టే స్థాయిలో 61-62% పంట తెలంగాణ నుంచి పోతా ఉన్నది. ఈ స్థాయి అభివృద్ధి ఆయన చేసిండ్రు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండ్రు, సంక్షేమ రంగాన్ని ఒక పెద్దన్నలాగా ఆయన కాపాడుకున్నారు, ప్రజల జీవన స్థితిగతులు మార్చిండ్రు, సుఖశాంతుల తెలంగాణను సుభిక్షంగా మలిచి చూపించిండ్రు, సుఖశాంతుల తెలంగాణగా తీర్చిదిద్దిండ్రు, మరి స్వరాష్ట్రంగా తెలంగాణను సాధించి చూపించిండ్రు. అటువంటి గొప్ప దార్శనికుడు, ఉద్యమ నేత, తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డ కేసీఆర్ గారి మీద ఛాలెంజ్ చేసేంత సత్తా ఉన్నదా మీకు? మీ అసమర్థత ఈ 2.5 సంవత్సరాల్లో, ఈ 31 నెలల్లో మీరు ఏం చేయగలిగినరు? మహిళల్ని మోసగిస్తారు, విద్యార్థులను మోసగిస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగులకు 6 డిఏలు బకాయి పడుతుంది, 6 నెలల పిఆర్సీ ఇస్తామని చెప్పేసి మరి 2.5 సంవత్సరాలు గడిచినా అతిగతి లేదా. రిటైర్డ్ ఎంప్లాయీస్, నిన్న కూడా ఒక ఉద్యోగి చచ్చిపోయిండు పాపం, ఒక పదవీ విరమణ పొందినటువంటి టీచర్ జనగామలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పరిస్థితి ఎందుకు దాపరించాలి? ఏ రకంగా చూసినా మీ పాలన ఎంత అధ్వానంగా ఉన్నదో స్పష్టమవుతూ ఉంది, కనిపిస్తూ ఉన్నది. శాంతి భద్రతలు లేవు, మరి క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నది. వ్యవసాయ రంగానికి ఎంత అవస్థ అంటే పాపం, రైతులను ఎంత ముంచినావు, రైతులకు ఎంత ఇచ్చినావు. కేసీఆర్ గారు 3 పంటలకు ఇవ్వాలి కదా అని గప్పాలు నరికితివి, డాంబికాలు వలికితివి, నువ్వు 2 పంటలకు కూడా దిక్కులేకపోయి. బోనస్ ఎగవేస్తేవి నీరుడు యాసంగి వడ్లకు, యోడు యాసంగి వడ్లకు. ఏ ఒక్క రంగమయ్యా నువ్వు బాకీ పడంది ఎవరికో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీ ప్రభుత్వము తెలంగాణలో ఈ వర్గానికి బాకీ లేదు అని ఒక్క వర్గాన్ని చూపండి. మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ బాకీ పడి ఉన్నారు. దుర్మార్గపు పాలన. ఒక్క ఫస్ట్ నాట్ జీతం ఇచ్చి అదేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడతారు. ఎవరికి ఇచ్చారు ఫస్ట్ నాట్ జీతము? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, చిరుద్యోగులు, మరి జీతం వస్తే కానీ పొట్టబోసుకోలేనటువంటి చిన్న ఉద్యోగులు, వాళ్ళకి ఫస్ట్ నాట్ జీతం వస్తుందా? ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ధర్నా చౌకులో 5 నెలల జీతం లేదని అంగన్వాడీలు, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని విభాగాల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారయ్యా. వాళ్ళ ఆకలి నీకు కనపడదా? వాళ్ళ ఆకలి కేకలు మీకు వినపడవా? ఎవరికి మీరు మేలు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ అసమర్థ పాలన? ఎందుకు ప్రజల ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు తెలంగాణ ప్రజల గోస పోసుకుంటున్నారు? మీరు బాధపడుతూ ఉన్నారు ప్రజలు, ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. పాలన చేయండి. సగం గడిచిపోయింది, ఇంకా సగం అందులో 1 సంవత్సరం ఎన్నికల సంవత్సరమే. మీరేం చేయలేరు. ఇప్పటికే మీకు ఇజ్జత్ లేదంటున్నారు, ఇప్పటికే మీకు ఇజ్జత్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఇక అప్పుడు మీకెవడు ఇజ్జత్ ఇస్తాడు? మీ పక్కకున్న మంత్రులే ఇజ్జత్ ఇవ్వరు, మీ ఎమ్మెల్యేలే ఇజ్జత్ ఇవ్వరు, మీ పార్టీ మీకు ఇజ్జత్ ఇవ్వదు, మీకు మరి ఏమన్నా కొంచెం ఉంటే ఇప్పుడే ప్రజలకి ఏం చేస్తారో చేయండి. నిరుద్యోగులు అంటే ఇక ఇంతకన్నా నిరుద్యోగుల విషయానికి వస్తే, నేను మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ని, ఇప్పుడు ఆయన టీజీ అని మార్చింది కదా, మాజీ టీజీపీఎస్సీ మెంబర్ను. 6 సంవత్సరాల నా పదవీ కాలం, 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం మారే నాటికి. ఆయన ఈ కమిషన్ తప్పుకుంటే, అంటే మా కమిషన్ ఈ కమిషన్ తప్పుకుంటే
మేము వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేసి ప్రక్షాళన చేసి 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తాం అని చెప్పిండు. ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారు. ఎన్నికలు అయినాక వీళ్ళు తప్పుకుంటే ఇస్తామన్నారు. మొత్తం ఉద్యోగాలు ఏదో టీఎస్పీఎస్సీ ద్వారానే ఇచ్చినట్టు. మేమేమనుకున్నాం అప్పుడు, మాకు ఇంకా 3.5 సంవత్సరాల పదవీ కాలం ముఖ్యం కాదు, మా ఉద్యోగం ముఖ్యం కాదు, కమిషన్ సభ్యుల ఉద్యోగాలు ముఖ్యం కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాడట, సరే మనం తప్పుకుందామని మేము స్వచ్ఛందంగా తప్పుకున్నాం. ఏదయ్యా ఉద్యోగాలు? 20,000 ఉద్యోగాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ పాలన కదా ఇది. మరి ఇవాళ 80,000 ఇచ్చినామని నిన్న చెప్తాడు. ఎక్కడి అయ్యా? అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించి అన్ని రకాలుగా పూర్తి చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఆయనే నియామక పత్రం ఇస్తాడు. గతంలో ఎప్పుడన్నా చూసిండ్రా? 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క నియామక పత్రం అన్నా కేసీఆర్ గారు ఇచ్చిండ్రా? ఒక్క నియామక పత్రం అన్న ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇచ్చిండ్రా? వ్యవస్థ తనకు తాను పనిచేసుకుంటూ పోతుంది. ప్రచారం చేసుకోని పనులు కేసీఆర్ గారి, ప్రచారం చేసుకోని పనులు. ఇగో రైతు బంధు ఇదే దఫాలుగా ఇస్తాడట. ఈ చివరి దఫా ఇచ్చేదానికట బహిరంగ సభ పెడతాడట. ఒక్కసారన్నా మరి అట్లా దఫాలుగా కానీ సభలు పెట్టిన దాఖలా గతంలో ఉన్నదా? మీ సభలకు, మీ అడ్వర్టైజ్మెంట్లకు, మీ పొగడ్తలకు ఖర్చు పెడతా ఉన్నారు కానీ రైతన్నలకు ఒరిగిందేం లేదు, నిరుద్యోగులకు ఒరిగిందేం లేదు, ఉద్యోగులకే ఒరిగిందేం లేదు. ఉద్యోగులకు ముఖ్యంగా కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో చెప్పిండ్రు, తెలంగాణ సంపన్న రాష్ట్రము, దేశంలోకెల్లా ఎక్కువ వేతనాలు ఇచ్చుకుందాం, మిమ్మల్ని మరి మీరు బతకాలి, చాలా గౌరవంగా బతకాలి, గొప్పగా బతకాలి ఉద్యోగులందరూ అని చెప్పేసి 73% వేతనాలు పెంచింది. అట్లాగే ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొన్నారు, సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొన్నారని వాళ్లకు ఇంక్రిమెంట్ ఇచ్చారు, స్పెషల్ ఇంక్రిమెంట్. దేశంలో తెలంగాణలో ఉన్న వేతనాలు ఎక్కడుండేయండి? ఇవాళ అప్పైంది అంటే అప్పు, ఆ పులికలు కూడా అబద్ధమే అనుకోండి. అటు సంక్షేమ రంగంలో ఎన్ని లక్షల మందికి 200 ఉన్న పెన్షన్, 40 లక్షల మందికి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిర్రు కదా. అలాగే ఉద్యోగులకు దేశంలో ఎక్కడ లేని విధంగా వేతనాలు ఇవ్వగలిగినారు కదా. అక్కడ మళ్ళా 40,000 చెరువుల పూడిక తీసుకోగలిగినారు కదా. అనేక చెక్ డ్యామ్ల నిర్మాణం చేయగలిగినారు కదా. 24 గంటల కరెంట్ ఇవ్వగలిగినారు కదా. 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోగలిగినారు కదా. ప్రతి జిల్లాకు కలెక్టర్ కార్యాలయము, ఎస్పీ కార్యాలయము నిర్మించుకోగలిగినారు కదా. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిండ్రు కదా. స్వతంత్ర భారతదేశంలో మీ వల్ల కానిది మొత్తం కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలనే తెలంగాణ స్వరూపాన్ని మార్చేసి దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా రాష్ట్రాన్ని నిలబెడితే ఇవాళ వచ్చి అబద్ధాలు ఆడతాం, అబద్ధాలు చెప్తాం, అబద్ధాలు ప్రచారం చేస్తామంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? కనీసము ప్రజలు నవ్వుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి కనీస సోయి స్పృహ మీకు లేకపోతే విచారకరం, సిగ్గుచేటు.